చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచన చివరి భాగం. దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన మీదకి వచ్చుట చూచెను. వినండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా రూపాలలో వచ్చారు. కొన్ని సందర్భాలలో గాలి వలె వచ్చారు, మరికొన్ని సందర్భాలలో అగ్ని స్వరూపుడిగా వచ్చారు, మరికొన్ని సందర్భాలలో ఈ స్థలంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె వచ్చాడు. ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి అగ్నిస్వరూపుడిగా వచ్చాడు, ఎక్కడేమో పావురాకారంలో వచ్చాడు. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతా, మీకు తెలిసింది కింద కామెంట్ బాక్స్లో రాయండి. శిష్యుల మీదకేమో ఆ 120 మంది మేడగది మీద ఉంటే ఆ స్థలంలోకేమో పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిస్వరూపుడిగా వచ్చాడు. వేరే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసరికి పావురాకారములోకి వచ్చాడు. ఎందుకు యేసుక్రీస్తు వారిలోకి పావురాకారంలోకి వచ్చాడు? వారి మీదకి అగ్నిస్వరూపుడిగా ఎందుకు వచ్చారు? అగ్ని చెత్తను కాల్చేస్తుంది, మస్తును తొలగించేస్తుంది, మాలిన్యాన్ని నిర్మూలన చేసే శక్తి అగ్నిలో ఉంది. నిజమే, అక్కడ 11 మంది అపోస్తలులు, మొత్తం 120 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన మాలిన్యం. పేతురయ్య భక్తిపరుడే, కానీ దుడుకుతనం. పేతురయ్య భక్తిపరుడే, కానీ పిరికితనం. పేతురు వారిలో ఉన్న పిరుకుతనం అనే మస్టు, పేతురు వారిలో ఉన్న దుడుకుతనం అనే మస్టు కాల్చివేయటానికి అగ్ని స్వరూపుడిగా దిగివచ్చాడు ఆయన. విన్నారా? యోహాను యాకోబులు ఉన్నారు, వీళ్ళను బైబిల్ నక్సలైట్లు అంటారు. తోమ అనుమానపు మనిషి. ఈ 11 మంది అపోస్తుల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప, అధికారాన్ని కోరుకునే మనస్తత్వం. అద్భుతం తెలుసా? ఆత్మదేవుడు వారిలోనికి వచ్చిన తర్వాత వారిలో ఉన్న చెత్తంతటిని కాల్చివేసి పరిశుద్ధులుగా మార్చాడు అగ్నిస్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుడు. విన్నారా? మరి శిష్యుల మీదకి అగ్నిస్వరూపుడిగా వచ్చి వారిలో ఉన్న చెత్తను కాల్చిన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి మీదకి మాత్రం పావురాకారంలో వచ్చారు. ఎందుకు అగ్నిస్వరూపుడిగా రాలేదో తెలుసా? యేసుక్రీస్తులో ఏ చెత్త లేదు గనుక, ఏ కల్మషం లేదు గనుక, ఏ అపవిత్రత లేదు గనుక, ఏ పాపము లేదు గనుక దిగి వస్తున్న పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమైనా తెలుసా? ఈయన నిర్దోషి. ఆమేన్. ఈయన నిర్దోషి, నిష్కలంకుడు, ఏ కలంకము లేని దేవుని కుమారుడు అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వటానికి పావురాకారంలోకి వచ్చాడు. అవును, ఎవరు యేసుక్రీస్తు? నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించినవాడు, ఆ జన్మ బ్రహ్మచారి, దేవుడని పిలువబడుటకు యోగ్యుడు, చేతులెత్తి స్తుతించుటకైనా సాగిలపడి నమస్కరించుటకైనా కరతల ధ్వనులతో చప్పట్లతో జైనాదాలతో ఆరాధన చేయటానికైనా యేసుక్రీస్తు యోగ్యుడు. పాపము లేని పరిశుద్ధుడు. ఆమేన్. ఈయన పాపము లేని పరిశుద్ధుడు, ఈయన నిష్కల్మషుడు. విన్నారా? ఈయన నిష్కలంకుడు అని ప్రపంచానికి చాటి చెప్పటానికి పరిశుద్ధాత్ముడు పావురాకారంలోకి వచ్చాడు. దైవజనమ, అయితే మీతో ఒక మాట అంట, అదే పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే ఆ ఆత్మదేవుడు నిన్ను నిష్కలంకుడిగా, నిర్దోషిగా మార్చగలిగిన శక్తివంతుడు. రేపు ఆరాధనకి వెళ్తున్నారు కదా, అడగండి ప్రభుని, ప్రభా నన్ను స్వస్థపరచయ్యా అని అడుగుదాం. అడిగిన దానికంటే, నా కన్నీళ్లు తుడువయ్యా అని అడిగిన దానికంటే, నా సమస్యలు పరిష్కరించయ్యా
అని అడిగిన దానికంటే అడుగుదాం. వాటికంటే విశేషంగా, అయ్యా రేపు మందిరంలో అడుగు పెడతా ఉన్నాను, నీ ఆత్మతో నన్ను ముద్రించాయా, పరిశుద్ధాత్ముడా పావురాకారం వలె నా తల మీదకి దిగిరాయ్యా, ప్రభు సన్నిధిలో కోరుకోవలసిన వారు. రెండవది, యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగిరావటానికి కారణం, ఈ యేసు నవయుగాన్ని, నవశకాన్ని మీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన సృష్టిగా మిమ్మల్ని మార్చబోతున్నాడు అనేదానికి చిహ్నంగా పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారంలోకి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి. ఏంటన్నా, యేసుక్రీస్తు వారు మన జీవితంలో నవయుగాన్ని ప్రారంభిస్తాడా, నవశకాన్ని ప్రారంభిస్తాడా? ఇది వినటానికి బాగుంది, కానీ బైబిల్లో దేన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు అని అంటారా? చూడండి, నోవాహు జలప్రళయం ముగించిందో లేదో, దేవుని ఉగ్రత తీరిపోయిందో లేదో తెలుసుకుందామని పావురాన్ని పంపించారు. నోట నుండి ఒలీవ ఆకు తీసుకొని ఓడ దగ్గరికి వచ్చింది కదా, ఆ పావురం ఏమని సంకేతం ఇస్తుందో తెలుసా? అయ్యా నాశనమైపోయింది, ఇంకేమీ మిగల్లేదు అని అనుకున్న ఈ సృష్టి మరలా నూతన సృష్టి ఆరంభం కాబోతుంది. నవశకం ప్రారంభం కాబోతుంది. నవయుగం ప్రారంభం కాబోతుంది. దేవుని ఉగ్రత సమాప్తమైపోయింది అనే సంకేతం పావురం ఇచ్చింది కదా. నిజమే. నా ప్రభు బిడ్డలారా, నీ యేసుక్రీస్తు నీ జీవితంలో ఇక నా జీవితం సమసిపోయింది, ఇంకేమీ మిగల్లా, ఆశలన్నీ అడుగంటిపోయాయి, దేవుని ఉగ్రత నా కుటుంబం మీదకు దిగొచ్చింది, దేవుని కోపాగ్ని చేత సర్వాన్ని నేను కోల్పోయా, ఒట్టి చేతులు రక్తహస్తాలతో మిగిలా అని నిరీక్షణ కోల్పోయిన నీ బ్రతుకులో, ఆశలు కోల్పోయిన నీ బ్రతుకులో ఆశలు పుట్టించే ఆశా జ్యోతి నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, కొన్ని పరిస్థితులను బట్టి, నీ పొరపాట్లను బట్టో, నీ అవిధేయతలను బట్టో, నీ లోపాలను బట్టో, నువ్వు తీసుకున్న బుద్ధిహీనపు నిర్ణయాలను బట్టో జీవితంలో అన్నీ కోల్పోయేవేమో, సర్వం కోల్పోయి ఒట్టి చేతులతో మిగిలిపోయేవేమో, రక్తహస్తాలతో మిగిలిపోయేవేమో. ఒకప్పుడు పచ్చగా ఉన్న నీ బ్రతుకు, పచ్చటి సంసారంలో ఉన్న నీ జీవితం, ఈరోజు ఆ పచ్చటి సంసారంలో ఏదో పాపం నిప్పులు పోసి శ్మశాన భూమిగా నీ బ్రతుకు మారిపోయిందా? నా బ్రతుకు బాగుపడదు అని అనుకుంటూ ఉన్నావా? నేను ప్రకటించే యేసుక్రీస్తు, నీవు నమ్మిన నీ యేసుక్రీస్తు సర్వం కోల్పోయిన నీ బ్రతుకును నవశకాన్ని ప్రారంభించి, సర్వాన్ని కోల్పోయిన నీ బ్రతుకును సమృద్ధితో నింపగలిగిన ఆశాజ్యోతి. ఏం కోల్పోయి ఈ వాక్యం వింటున్నావు? ఏం కోల్పోయి ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నావు? ఈ దేవుడు ఎట్టివాడో ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది, బైబిల్లో మీరు ఎరుగుదురు కదా. అదే యావత్ ఇశ్రాయేలు సంతతిని యెషయి కుటుంబంతో పోల్చాడు. ఇశ్రాయేలు సంతతి మధ్యధరా సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు మహావృక్షంలాగా వ్యాపించింది. వారి అవిధేయతలను బట్టి నరకబడింది ఆ చెట్టు. యోధా జాతి నరకబడింది, మొద్దులాగా మిగిలిపోయింది. ముద్దుగా మిగిలిపోయిన ఆ చెట్టును చూసి, ముద్దయిపోయిందిరా, ఇక ఇది బ్రతకదురా, అయిపోయిందిరా దీని బ్రతుకు, ఇంక దీనికి ఆశలు లేవురా, ముద్దయిపోయింది అని దారిని పోయి వచ్చే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. తమ్ముడు, చెల్లి, నీ బ్రతుకును గురించి కూడా 10 మంది అదే మాట్లాడుకుంటున్నారా? ఒకప్పుడు ఎంత బాగుండేదో వీళ్ళ కుటుంబం, చూడు ఈరోజు నరకబడిపోయింది, ముద్దన్నానికి కూడా గతి లేని స్థితి, అయ్యో మోడైపోయినాయి వీళ్ళ బ్రతుకులు అన్నట్లుగా ఈరోజు నీ కుటుంబాన్ని చూసి కూడా ప్రజలు ఇదే మాట మాట్లాడుకుంటూ ఉన్నారా? యెషయి కుటుంబాన్ని చూసి అదే మాట్లాడుకుంటున్నారు. అద్భుతం తెలుసా? ఆ మొద్దులో నుండి చిన్న చిగురు ప్రారంభమైంది. ఆ చిగురు ప్రారంభమైన తోడనే ఇప్పుడు దారిని పోయే వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఈ చెట్టు చచ్చిందనుకున్నాం, లేదు లేదు బ్రతికిందిరా, ఇది మరలా బ్రతుకుతుందిరా,
ఇది మరలా మహావృక్షం అవుతుందిరా అని ఇప్పుడు కొత్తగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతకీ ఆ యెషయి మొద్దు నుండి చిగురించిన ఆ అంకురం ఎవరో తెలుసా? ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యెషయి మొద్దులో నుండి యేసుక్రీస్తు అనే చిగురు ఉద్భవించిన తర్వాత ఇప్పుడు ఈ చిగురు యూఫ్రటీస్ నుండి మధ్యధరా సముద్రం వరకే కాదు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు. ఆస్ట్రేలియా అంటే మా వాడు ఊరుకోడు తమ్ముడు. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు, విన్నారా? అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు ప్రపంచ దేశాలంతా విస్తరించింది దావీదు సామ్రాజ్యం. అంటే యేసుక్రీస్తు ఎలాంటి నవశకాన్ని ప్రారంభించాడో తెలుసా? కోల్పోయిన దానికంటే రెట్టింపు ప్రభావం, రెట్టింపు వైభవం, రెట్టింపు కీర్తి, రెట్టింపు ఘనత యేసుక్రీస్తు వారి ద్వారా ఇశ్రాయేలీయులకు కలిగింది. తమ్ముడు, చెల్లి, యేసుక్రీస్తు ఎవరో తెలుసా? గౌరవాన్ని కోల్పోయేవేమో, ప్రభావాన్ని కోల్పోయేవేమో, ఘనతను కోల్పోయేవేమో. నువ్వు కోల్పోయిన ప్రభావము కంటే రెట్టింపు ప్రభావాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నవశకాన్ని ప్రారంభిస్తాడు. నీ పాత ప్రాచీన రోత జీవితం అంతటిని తొలగించి ఒక నూతన సృష్టిగా ఈ ప్రభు నిన్ను మారుస్తాడు. విన్నారా? అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నీ ఇంటికే ఒక నవశకం ఇచ్చేవాడిగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. మూడో మాట చెప్పమంటారా? ఒకటి, పావురాకారంలోకి రావటానికి యేసుక్రీస్తు నిర్దోషత్వానికి చిహ్నం. రెండవది, నవశకం నవయుగానికి చిహ్నం. మూడవది, విమోచనకు చిహ్నం. అవును, పాత నిబంధనలో ఏ పాపైనా తన పాప పరిహారము నిమిత్తం పావురాన్ని తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు. పావురం అర్పించిన ఆ బలి మానవాళి పాప పరిహారం కలుగుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. పాత నిబంధనలో జంతువుల్లో నుంచి, గోవుల మందలో నుంచి మగది, గొర్రెల మందలో నుంచి మగది, పక్షి జాతిలో నుంచి పావురం కానీ గోవ కానీ. ఏమండి, ఒక పేదోడు ఎద్దును దేవునికి బలిగా అర్పించాలంటే మనకి భారం కాదా? మధ్యతరగతివాడికి అది భారం కాదా? పేదోడు ఒక పొట్టేలునో మేకపోతునో తీసుకొచ్చి బలి ఇవ్వాలంటే వాడికి భారం కాదా? అందరికీ అందుబాటులో ఉండేది పావురం, గువ్వ. యేసుక్రీస్తు కొందరివాడు కాదు, అందరివాడు. ఆయన ధనవంతులకు దేవుడు, దరిద్రులకి దేవుడు, సామాన్యులకి దేవుడు, సామంతులకు దేవుడు, రైతుకు దేవుడు, రాజుకు దేవుడు, చెరలో ఉన్నవాడికి దేవుడు, సింహాసనం మీద ఉన్నటువంటి వాడికి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ చెందినవాడు. అందుకనే పావురం ఒక అద్భుతమైన మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు బలియాగమైపోయి సమస్త మానవాళి తల మీద ఉన్న ఆ శాపపు కాడి విర్రగొట్టి క్రీస్తు యేసులో ఉన్నవాడికి ఏ శిక్షావిధి లేదు. ఎందుకో తెలుసా? మన శిక్షను తన మీద వేసుకున్నాడు గనుక. నా ప్రభు బిడ్డలారా, మానవాళి శిక్షను తన మీద వేసుకొని మనుషుని కొన్న శిక్షలో నుంచి విడిపించిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని వెతికితే ఒకే ఒక్క వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. నాలుగో మాట చెప్తాను. నాలుగో మాట, యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారంలోకి రావటానికి కారణం, పావురం ఎగిరేది కదా, పునరుద్ధానపు శక్తికి గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు వారిని ఈయన పునరుద్ధానపు శక్తి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి. మానవ మనుగడ ప్రారంభమైనది మొదలుకొని నేటి వరకు కోటాను కోట్ల మంది మహానుభావులు పుట్టారు. పుట్టినవాడు గిట్టక తప్పదు అని రాయబడినట్లుగా చచ్చిపోయారు. చచ్చిన ప్రతివాడు సమాధి చేయబడ్డాడు. ప్రతి సమాధి నేటికి మూత వేయబడే ఉంది. అయితే యేసుక్రీస్తు వారి సమాధి ఒక్కటే తెరవబడిన సమాధి. తెరవబడిన సమాధి. యేసుక్రీస్తు వారు ఆదివారం తెల్లవారుతూ ఉండగా
మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై తిరిగి లేచారే. యేసుక్రీస్తు వారి పునరుద్ధానానికి చిహ్నంగా పరిశుద్ధాత్ముడు పావురంలాగా యేసుక్రీస్తు వారి మీదకి వచ్చారు. చెప్పకనే చెప్తున్నాడు, మరణం ఈయన ఎదుట మోకరెళ్ళబోతుంది. మరణం ఈయన ఎదుట గడగడలాడబోతుంది. మరణాన్ని జయించిన జైవీరుడిగైన లేవబోతూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, అలాంటి పునరుద్ధానపు శక్తి నీకు నాకు కావాలంటే మన తలల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. దీని గురించే రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు ఇలా మాట్లాడతాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమంటాడు భక్తుడు ఇక్కడ? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల. ఒకసారి నా వైపు చూసి సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు వారిని మృతులలో నుంచి లేపింది ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. విన్నారా? యేసుక్రీస్తులోనికి దిగి వచ్చిన పావురపు ఆకారం లాంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి పునరుద్ధానపు శక్తినిచ్చాడు. యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపింది పరిశుద్ధాత్మ. అంటాడు, ఆ ఆత్మ మీలో నివసించిన యెడల. యేసుక్రీస్తు మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ యేసుక్రీస్తుకు మాత్రమే పరిమితం చేయట్లా. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, ఈరోజు వాక్యం వింటున్న చెల్లి, యేసు మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఈ దినం నీ మీదకి దిగి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పక్షపాతము లేని దేవుడు, అడుగు ప్రతి వారికి తన ఆత్మను అనుగ్రహించే దేవుడు. నువ్వే ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నీ ఇంటి మీదకి దేవుడు పరిశుద్ధాత్మను పంపాలని కోరుకుంటూ ఉన్నాడు. కొర్నేలి ఇంటి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, మేడగది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, ఎఫెసీ సంఘం మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వెక్కడుండి వాక్యం వింటున్నావో నీ ఉన్న స్థలములోకి ఆయన దిగి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దిగి వస్తే ఏం జరిగిందో తెలుసా? పునరుద్ధానపు శక్తినిస్తాడు. అదే పౌలు గారు అంటాడు, యేసుక్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించిన యెడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. సంగమా, నీకు నాకు పునరుద్ధానపు శక్తినిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే మీ అన్నగా, మీ కుటుంబ సభ్యునిగా, మీ క్షేమాన్ని కోరుకునే ఆత్మీయ నాయకునిగా నా చేతులెత్తి ప్రతిమలాడుకుంటున్నా. రేపు ఆదివారపు ఆరాధనకు వెళ్తారుగా, ఆదివారపు ఆరాధనకు వెళ్ళినప్పుడు నా రోగం తొలగించయ్యా అని ప్రార్థించిన దానికంటే చేయాలి, తప్పులేదు. పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, జయం దయచేయి ప్రార్థించండి. దానికంటే విశేషంగా నా కన్నీళ్లు తుడువయ్యా, దానికంటే విశేషంగా నా సమస్యలు పరిష్కరించయ్యా, దానికంటే విశేషంగా రేపు ఆదివారపు ఆరాధనకు వెళ్తున్నానయ్యా. అపోస్తులుడైన యోహాను గూర్చి ప్రకటన గ్రంథంలో రాసి ఉంది కదా, ప్రభు దినమున నేను ఆత్మవశ్యుడనైతిని. విన్నారా? ప్రభు దినమున నేను ఆత్మవశ్యుడనైతిని. రేపు ఆదివారం ప్రభు దినం, శనివారం విశ్రాంతి దినం, ఆదివారం ప్రభు దినం. రేపు ప్రభు దినం మందిరానికి వెళ్తున్నారు కదా, ప్రభు దినాన ఆత్మవశ్యులు కండి. విన్నారా? ఆత్మవశ్యుడై పరవశిస్తూ పద్మాసు దీవిలో పరలోకపు దర్శనాన్ని చూశాడు. మీరు అనొచ్చు, ఆయనకేమండి అపోస్తులుడు, ఆయనకేం బాధలు ఉన్నాయండి అని అంటారా? ఎక్కడున్నాడు? పద్మాసు దీవిలో ఒంటరిగా సంఖ్యల మధ్యలో చెరసాలలో ఉన్నాడు. కానీ అద్భుతం తెలుసా, వాళ్ళు శరీరాన్ని బంధించగలిగారు కానీ యోహాను ఆత్మను బంధించలేకపోయారు. సాతాను నీ శరీరాన్ని బంధించగలడేమో రోగం ద్వారా, శరీరాన్ని బంధించగలడేమో సమస్యల ద్వారా.
సైతానా, నా శరీరాన్ని నువ్వు బంధించగలవేమో, నా ఆత్మను నువ్వు బంధించలేవు. ఆమేన్. అనారోగ్యంతో ఉన్న భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతించు. రేపు ఆదివారపు ఆరాధనకి వెళ్ళేటప్పుడు నేను ఆత్మవశుని కావాలి. ఆత్మతో నింపబడు, నిర్దోషత్వాన్ని దయచేస్తాడు, నవయుగాన్ని ప్రారంభిస్తాడు, విమోచన దయచేస్తాడు. వాటన్నిటికంటే విశేషంగా పునరుద్ధానపు శక్తిని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒక్కొక్కరం పొందుకుందుముగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకు స్తోత్రాలు నాయనా. మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. ఈ వాక్యం ఎవరెవరైతే విన్నారో ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగివచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు. కొన్నేళ్ళు ఇంటి మీదకి దిగి వచ్చారే, ఎఫెసీ సంఘం మీదకి దిగి వచ్చారే, మేడగది మీదకి దిగి వచ్చినట్లుగా, యేసుక్రీస్తు వారి మీదకి దిగి వచ్చినట్లుగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డ మీదకి మీరు దిగివచ్చుదురుగాక. ఆత్మ ప్రసన్నత ఒక్కొక్క బిడ్డ అనుభవించుదురుగాక. మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆ కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆత్మవశులుగా మారుస్తున్నందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.